ఈ సహోదరికి బ్యాక్ పెయిన్ 3 months ప్రోటీన్స్ వల్ల నొప్పి అని చెప్పి ఏ హాస్పిటల్? నంద్యాల ఏనా? నంద్యాల కిడ్నీస్లో రిపోర్ట్ ఇచ్చినారు. 3 months పెయిన్ వల్ల, ప్రోటీన్ వల్ల పెయిన్ వస్తుందంట. ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తాను. ఏసు నేను చేసే కార్యాలు చూద్దాం. యేసుని నామం. ఈ దిక్కున నొప్పి, దీని దిక్కున నేను చేయి ప్రేరణ చేస్తున్నాను. యేసు నేను చేసే కళ్ళు. జీసస్ అన్నయ్య నొప్పుందా? అది కెమెరా చెప్పాను. నొప్పుందా? మళ్ళీ ఈ సైడు తట్టను. జీసస్ యేసుని నామంలో. అలా నొప్పుందా? అది కెమెరా చెప్పండి. నొప్పుందా? ఇట్లా డౌన్ చేయండి. నొప్పుందా? 3 నెలలుగా ఈయనకి బ్యాక్ పెయిన్తో కిడ్నీలో కాల్షియం ఏం చెప్పారు, ప్రోటీన్ లేదని చెప్పి ఎక్స్రే ఎత్తున్నారు. అది తీసుకుని వచ్చినాడు. అప్పుడు కూడా ఇంజెక్షన్ ట్యాబ్లెట్ వేసి దేవుడు స్వస్థపరచలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నొప్పుందా? పోయిందన్నయ్య. అడుచు చెప్పన్నయ్య. ఉందా? దేవుడికి ఆయనకే మహిమ కలను కాక. ప్రైజ్. అక్కిని దిగుతుంది. మంత్రవాది బయటికి రా. వస్తేసావా? ఇది ఏం పెట్టినావు ఏమంకి? ఏది? తాయెత్తులు కట్టించినారు. యాడ కట్టినారు? ఏ గుడిలో కట్టినారు? ఎట్రా ఫేస్ చెప్పి యేసు మీ నామంలో ఏం చెప్పినారు? అట్లా చెప్పి ఏమి ఈ అమ్మాయికి ఏమని చెప్పి కట్టినారు? వ్యాపారం చేయకూడదు, పడిపోలు చెప్పండా. మీరు యాడ వ్యాపారం చేస్తున్నారు? ఏ మార్కెట్లో? నంద్యాలలో ఎక్కడ మార్కెట్లో పనిచేస్తున్నారు. ఆడ కూర అంగడి పెట్టుకున్నారు. ఈమె వ్యాపారం నెరకూడదని చెప్పి ఏం పెట్టారు? ఏం చేస్తారు? ఈమెకి ఎంత డబ్బులు ఇచ్చి చేసినారు? 1,00,000 రూపాయలు చేసి పెట్టారు. ఏమేమి చేసి పెట్టారు ఈ అమ్మాయి కడుపులో? రక్తము, నిమ్మకాయలు పెట్టి మంత్రాలు చేసినారా? ఇది చేసి మంత్రాలు ఎన్ని రోజులు అయింది? 3 నెలల పైన అయింది. ఇప్పుడు ఈమె చేసిన మంత్రాలు ఇంకా ఈ నుంచి వెళ్ళిపోతావా? యేసుక్రీస్తు నామములో కాలుస్తున్నా. ఆయన పాదంలో పడి వెళ్ళిపో. యేసు అగ్ని కడుపులో యేసు ఆయన పాదంలో పడు. యేసు ఆయన పాదంలో పడు. లేచి ఆయన పాదంలో పడు. యేసు నామములో. జీసస్ వెళ్ళిపో. యేసు బాబులో అన్ని కాల్చి వేస్తున్నాను అయ్యా. జీసస్